హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం మేడారంలో జరిగిన కోవబన్ ఇష్యూ గురించి చూసినాం కదా. ముఖ్యంగా మనకు కోవబన్ అనేది ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటారు. అదేవిధంగా హిందువులు ఉండే ప్లేస్లోనే ఎక్కువగా అమ్ముతుంటారు. మన తర్వాత టెంపుల్లో జాతరలో ఎక్కువగా అమ్ముతున్నారు. మరి ఇదే కోవబన్ అనేది దర్గాలో లేకపోతే ఎక్కడన్నా ఉరుసు జరిగినప్పుడు అక్కడ ఎందుకని అమ్మరు? ఎక్కువ హిందువులు జనసాంద్రత ఉండే ప్లేస్లోనే అమ్ముతారు. దాన్ని అది క్వాలిటీ లేదని చెప్పేసి మనకు తాండూరులో ఈ కోవబన్కి సంబంధించిన ఐటమ్ తయారు చేసే ఒకటి ఎస్పీ గారు పట్టుకున్నారనమాట. మొత్తం ఫేక్ అడల్ట్రేషన్ చేస్తున్నారని చెప్పేసి పట్టుకున్నారు. ఇట్లా ఫేక్ చేసేసి కల్తీ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ రిపోర్టర్ దాన్ని బయటికి తెస్తే దానికి పెద్ద ఇష్యూ, దానికి మతకోణం యాడ్ చేశారని చెప్పి ఈ నాగబాబు కానీ కొందరు కుహనా మేధావులు కానీ ఇట్లాంటి చెతన మేధావులు కానీ దాన్ని పెద్ద ఇష్యూలాగా చేసి వాళ్ళకి పైసలు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు వాళ్ళపై ఇట్లా చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు కదా. ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో జరిగిన చిన్న హోలీ పండుగ రోజు పాప హోలీ ఆడుతూ చిన్నది మనకు బెలూన్లో వాటరు అది పొరపాటున అది కింద పడ్డది అనమాట. బిల్డింగ్ పై నుంచి పడ్డప్పుడు అది ఒక ముస్లిం హిజాబ్ ధరించిన ముస్లిం ఒక ఆమె పైన పడింది. పడితే ఆ ముస్లిం వాటర్ పడ్డందుకు ఆమె పెద్ద రాద్దంతా చేసి వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ చేస్తే ఆ ఇంట్లో కూడా సారీ చెప్పారనమాట. ఎవరైతే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు. తర్వాత అక్కడ ఆ పిల్లవాళ్ళ మేనమామను ఎవరు తరుణ్ అని చెప్పేసి దళిత యువకుడు తను అక్కడ ఉంటే ఈ ముస్లిం యువతి వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళు అతనితో గొడవ పెట్టుకొని ఆ తరుణ్ అనే అబ్బాయిని అక్కడికక్కడే చంపేశారనమాట. ఇది ఎంత దారుణం రా బాబు! నీకు అంత దూలగా ఉంటే నా పైన కావాలనే చెప్పేసి వాటర్ పోసిరు లేకపోతే కావాలనే వేసిరని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సినావు, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినావు. కానీ ఒక హిందూ కుటుంబాన్ని నాశనం, ఒక దళిత కుటుంబాన్ని తరుణ్ అనే వ్యక్తిని అక్కడ మాబ్గా వచ్చి ముస్లిం సంబంధించిన వాళ్ళు వచ్చి కొట్టి చంపేశారు అనమాట. ఇప్పుడు దళిత యువకులపై అదే ఒక అగ్రవర్ణాలు కానీ సంథింగ్ వేరే వాళ్ళు కానీ ఎవరన్నా ఇదే ఇష్యూని చేసి ఉంటే అట్లా కొట్టి ఏమన్నా అయింటే ఇప్పుడు దేశం మొత్తం ఎన్ని ర్యాలీలు చేస్తుంటే ఫేక్ ఈ కమ్యూనిస్టులు కానీ ఈ కాంగ్రెస్ వాదులు కానీ ఈ కోహనా సెక్యులర్లు కానీ ఎంత ధర్నాలు రాష్ట్రాలు చేస్తుండే. మరి ఇప్పుడు చనిపోయిందంటే ఒక దళిత యువకుడే, మరి చంపింది ఎవరు? ముస్లింలు. ఎందుకంటే వాళ్ళ మీద ఫైట్ చేసే ధైర్యం ఈ కుహనా మేధావులకు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి లేదు. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయం చేస్తారు కాబట్టి ఓట్లు పోతాయని ఒక ఫేక్ నరేటివ్ వల్ల ఇప్పుడు సోనియా గాంధీ ఎవరో ఆయతుల్లా కమీని ఎవరో చనిపోతాయని సంతాపం చెప్పినది. మరి ఇక్కడ కొట్టి చంపుతున్నారు దళితులను. మరి నువ్వేం ఈ కాంగ్రెస్ పార్టీ ఏం స్పందిస్తుందమ్మా? ఏం స్పందిస్తుంది? పాపంగా అసలు ఇక్కడ దేశంలో ఉండే దళితులు కానీ దళిత నాయకులు కానీ సోకాళ్ళు దళిత నాయకులు కానీ ఈ కుహనా మేధావులు కానీ అదే విషయంలో వేరే వాళ్ళు అతను కొట్టి చంపింటే దేశం మొత్తం క్యాండిల్ రాళ్ళు పట్టుకొని తిరుగుతుండే. మరి ఇప్పుడు మీకు చేతులు వస్తలేవా? చేతులు చచ్చిపోయినా ఏమైనా మీరు మీ వ్యవస్థ ఏమైంది? టీవీ స్టూడియోలో పడి ఏడ్చే ఈ కుహనా ప్రొఫెసర్లు, కుహనా సిక్యులవాదు కమ్యూనిస్టులు మొన్న ఎవడో ఆయతుల్లో కమ్యూనిటీ చనిపోయిందని చెప్పేసి వీళ్ళు ధర్నాలు రాస్తారు, వీళ్ళు చేశారు. మరి ఇప్పుడు చనిపోయిన ఒక దళిత యువకుడు ఎవరి చేతుల్లో ముస్లిం పండుగ చేసుకుంటే ఆ నీళ్లు పడ్డందుకు కొట్టి చంపారు. మరి మీరు ఎందుకు స్పందించరు? ఇట్లాంటివి కనపడవు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ముస్లింలు అయితే స్పందించారు. ఎందుకంటే వాళ్ళకు చుచ్చు పడుతుందో లేకపోతే వాళ్ళకు ఓటు బ్యాంక్ రాజకీయం కావాలేనో కాబట్టి మాట్లాడరు. ఒకసారి అర్థం చేసుకోండి, హిందూ యువకులారా, హిందూ సోదరులారా, ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా అర్థం చేసుకోండి. మనకైతే స్పందించారు ఈ కుహనా మేధావులు కానీ వేరే వాళ్ళు కానీ. అదే మన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మాత్రం ఘోరంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించి వ్యవహరించండి. మీరు మేలుకోవాల్సిన సమయం వచ్చేసింది. జై శ్రీరామ్ అందరికీ. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.